ఏపీ మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పాలిటిక్స్ చేస్తే తన రాజకీయం ఏంటో చూపిస్తానన్నారు. టీడీపీ అధికారంలోకి ఉన్నన్నాళ్లు తానే మంత్రిగా ఉంటానని, గతంలో మంత్రులుగా గెలిచి ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. ఎవడు పనికిరాడండి, నేను ఒకటే చెప్తున్నా అండి, నేను ఇంతవరకు పదవి వచ్చిన తర్వాత పెద్దగా రాజకీయాలు చేయలేదు. నేను అది తెలుసుకోవాలా. నన్ను రాజకీయాలు చేసి నన్ను గెలకాలనుకుంటే ఇంకా నా స్ట్రాటజీ ముందు ఎవడు పనికిరాడండి. అది నేను తెలుసు, వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. అంతకుముందు మంత్రులైనారు, చాలామంది మంత్రులైనారు. ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి నియోజకవర్గంలో ఏదో రకంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీకు తెలియకుండా చాలా చేశారు. నేను ఆ పనులు చేస్తలే. ఏ నియోజకవర్గంలో కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి ఏ వాళ్ళకి ఎమ్మెల్యేస్ కానీ ఇన్ఛార్జెస్ కానీ ఎక్కడా కూడా వాళ్ళకి తెలియకుండా నేను గెలకడంలే. సో నేను అనేది మైండ్లో పెట్టుకోండి. నేను మంత్రి ఉంటా, 5 ఏళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ ఉన్నన్నాళ్ళు నేను మంత్రి ఉంటా. ఇక మీరు గెలిపిస్తా పోండి. ప్రజలకి సేవ చేసేదానికి అదృష్టం ఉంటుంది. ఎందుకంటే లోకేష్ గారికి తెలుసు నేను ఎట్లాంటి అనేది చంద్రబాబు గారికి తెలుసు. మీరు ఎంత చెప్పినా ఎంత గెలికినా అక్కడ ఏమి మారేది ఏమి ఉండదు. సో సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, నన్ను ఊరికే గెలకద్దండి. నా నియోజకవర్గంలో వచ్చి ఏదైనా గెలికేది స్టార్ట్ చేసినారనుకో, నేను వేలు పెట్టినాననుకో, మినిస్టర్గా వేలు పెట్టినారంటే ఆ నియోజకవర్గంలో చాలా మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కైండ్లీ మీ పని మీరు చూసుకోండి. మీ నియోజకవర్గం మీకు ఇచ్చారు, ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు. మిమ్మల్ని చూసుకునే బాధ్యత మీ ప్రజలు, మీకు ఎన్నో సమస్యలు ఉంటాయి, అవి సాల్వ్ చేసుకుంటూ పోండి అని. అదే కాకుండా ఊరికే నా నియోజకవర్గంలో వచ్చేవాళ్ళు అంటే ఏదో పెత్తనం చేయాలనో లేదా ఏదో గెలకాలనుకునేడం అయితే మాత్రం నా స్ట్రాటజీస్ ముందు, నేను చేసే పనుల ముందు ఎవరు నా దగ్గరలో కూడా రాలేరు. అది నాకు ఎన్నో నిరూపించుకునేదానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మెడికల్ షాప్స్ది, రోడ్ది ఎవరు చేశాడండి? ఎవరికైనా చేత అయిందా? స్మూత్గా సాల్వ్ చేశామా? సో ఇట్లాంటివి ఎన్నోటి ఉన్నాయి, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్నను అడిగి తెలుసుకుందాం. సుంకన్న, భరత్ ఎవరి గురించి ఈ వ్యాఖ్యలు చేశారు? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, కర్నూలు నగరంలో జరిగిన టీడీపీ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ హాట్ కామెంట్ చేశారు. నేను ఏ నియోజకవర్గంలో తలదొచ్చడం లేదు, వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా ఏ పని కూడా చేయడం లేదు, కానీ తన నియోజకవర్గంలో వేలు పెట్టాలని చూస్తున్నారు. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. మీ నియోజకవర్గంలో ప్రజలు మీ మీద నమ్మకం ఉంచి మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి, కానీ తన నియోజకవర్గంలో వేలు పెట్టి అనవసరంగా వివాదాలు సృష్టించడం మంచిది కాదు. నా స్ట్రాటజీ వేస్తే నా రాజకీయాలు కూడా మీరు భరించలేదని కూడా మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కూడా ఏదైతే మంత్రి టీజీ భరత్ ఎప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కర్నూలు నియోజకవర్గంలో కూడా ఏదైతే కేవలం అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టాను, కానీ అనవసరంగా తన నియోజకవర్గంలో జోక్యం చేసుకొని వివాదాలను సృష్టిస్తే మాత్రం ఊరుకోరని కూడా హెచ్చరించడం కూడా కర్నూలు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కర్నూలు అభివృద్ధికి పాటుపడుతుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో తాను ఏదైతే ఎన్నికల ఇచ్చిన హామీలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా విడతల వారీగా అమలు చేసుకుంటూ వెళ్ళాను. కొన్ని ఎవరైనా కుట్రలు చేసినప్పటికీ కానీ తన పనితీరంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, అదే విధంగా మంత్రి నారా లోకేష్ ఎప్పటికెప్పుడు కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి వారిల డైరెక్షన్ లో నేను నడుచుకుంటాను. ప్రజలు నన్ను కూడా నమ్మకం ఉంచి గెలిపించారు, కాబట్టి వాళ్ళ ఇంకా మరింత అభివృద్ధి చేయడానికి పాటుపడతారని కూడా మంత్రి టీజీ భరత్ చెప్పారు. రైట్ సుంకన్న, థాంక్స్ ఫర్ ది అప్డేట్.